శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఈరోజు మనం మన దేశాన్ని గనుక వైబ్రెంట్గా తయారు చేయాలంటే ఫస్ట్ ఐ విల్ బికమ్ వైబ్రెంట్. ఐ విల్ బికమ్ వైబ్రెంట్. యు డిసైడ్ దట్ హౌ యూ హ్యావ్ టు డూ ఇట్. ఐ హ్యావ్ టోల్డ్ యూ ఇట్స్ ఎ సింపుల్ థింగ్. మీ సినిమాలు ఏవి ఇవన్నీ ఇట్లాంటివంటివి ఏవి నేర్పించవు. మీ సినిమాలు నేర్పించేది ఏంటంటే 40 అడుగుల బిల్డింగ్ నుంచి దూకగలగాలి, మీరు 10 నిమిషాల్లో 100 మందిని చంపేయాలి, ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ఇటువంటివన్నీ మీకు గమనిస్తుంటారు మీరు వాటిలో. నేను అలాంటివి ఏం చెప్పట్లేదు. ఉదయాన్నే లేవండి అని చెప్తున్నాను. మంచి అలవాట్లు ఉంచుకోండి అంటున్నాను. వ్యసనాల నుంచి దూరంగా ఉంచుకోండి అంటున్నాను. మీ ఫిజికల్ ఫిట్నెస్ను పెంచుకోండి. దట్ ఈస్ సఫిషియంట్ ఫర్ యూ. సెకండ్ థింగ్, మీ యాంగర్, మీ కాన్సన్ట్రేషన్, యాంగర్ను దూరం పారుతురాలండి. అసూయ, జలసీనెస్ను దూరం పారుతురాలండి. ట్రై టు కాన్సన్ట్రేషన్ పెంచుకోండి. యాంగర్ను దూరం చేసుకోండి. క్వైట్ పాసిబుల్. ఇంటలెక్చువల్ ట్రాన్స్ఫర్మేషన్. నాలో ఉన్న శక్తులేంటి, వాట్ ఆర్ మై స్ట్రెంగ్స్, వాట్ ఆర్ మై వీక్నెసెస్, వాట్ ఆర్ మై ఆపర్చునిటీస్, వాట్ ఆర్ థ్రెట్స్. ప్రిపేర్ అన్ యాక్షన్ ప్లాన్. ట్రాన్స్ఫార్మ్ మై సెల్ఫ్. నెక్స్ట్ ఈస్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ అవర్ కల్చర్. మన కల్చర్ ఏం చెప్పిందో మీరు గుర్తుంచుకోండి. ఆల్వేస్ ఫాలో ది కల్చర్. బికాస్ భారతదేశం మిగతా దేశాలకి సంస్కృతి సంప్రదాయాలను నేర్పింది భారతదేశం. కాబట్టి ఆ దేశంలో ఉన్నందువల్ల సంస్కృతి నేర్చుకోవడానికి మీరు ఏ కంట్రీకి వెళ్లాల్సిన అవసరం మనకు లేదు. ఈ దేశంలోనే ఎంతో మంది వ్యక్తులు ఈ దేశానికి వచ్చి ఇక్కడి కల్చర్ నేర్చుకొని వెళ్ళారు. చదవండి మీరు. యూ గో త్రూ వేరియస్. దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ బుక్ కాల్డ్ గ్రేట్ మైండ్స్ ఆన్ ఇండియా. గ్రేట్ మైండ్స్ ఆన్ ఇండియా అని సలీల్ గెహాల్ అని ఒక మేఘాలయకు చెందిన ఒక వ్యక్తి రాశారు. ఆ వ్యక్తి రాసిన ఆ పుస్తకాలు 100 పేజీల పుస్తకం చదవండి. భారతదేశం గురించి ఇతర దేశాల్లో ఉన్న వ్యక్తులు ఏమన్నారు అన్నది అద్భుతంగా ఆయన వర్ణించాడు అనమాట. సో అది చూడగానే మనకు అనిపిస్తుంది, ఐఎమ్ వెరీ లక్కీ టు బి బార్న్ ఇన్ దిస్ కంట్రీ. కాబట్టి నా కంట్రీకి ఉన్న వాల్యూస్ ఏంటని మీరు తెలుసుకోవాలి. దెన్ యూ గెట్ కల్చరల్లీ ట్రాన్స్ఫార్మ్ అండ్ నో మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ వాట్ ఈస్ ది స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని మీలో వస్తే డెఫినెట్గా ఏ డే విల్ కమ్ వేర్ ది నేషన్ విల్ బికమ్ very vibrant, because a nation is made up of vibrant individuals, vibrant leaders. Whatever may be the field, you are going to be vibrant. In the process, make the nation vibrant.